రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారి ఆ జిల్లాలో సైకిల్ పార్టీ సత్తా చాటింది. ఈ గడ్డ మా అడ్డా అని చెప్పుకునే ఆ పార్టీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. అలాగే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా చక్రం తిప్పిన ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడికి పార్టీలోని ఎదురుగాలు వీస్తోందట. ఇక చాలు, కొత్త వ్యక్తికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఓ వర్గం అధిష్టానం దగ్గర పట్టుబడుతుంటే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందట. మొన్నటి ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డిని ఓటమికి దగ్గరికి తెచ్చిన ఆ యువనేత జిల్లా అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ జిల్లా టీడీపీ రాజకీయం రంజుగా మారిందట. ఇంతకీ ఆ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది? వాచ్ ది స్టోరీ. కడప జిల్లా అంటేనే దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. నాడు వైఎస్ జిల్లా రాజకీయాలను శాసిస్తే నేడు తనయుడు జగన్ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో తమ పార్టీ హవా కొనసాగిస్తున్నారు. 1999 ఎన్నికల ముందు వరకు కడప జిల్లాలో సత్తా చాటిన సైకిల్ పార్టీ 2004 నుంచి ఉనికినే కోల్పోయే పరిస్థితికి దారితీసింది. 2 దశాబ్దాల తర్వాత జిల్లాలో మొదటిసారి సత్తా చాటింది టీడీపీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 స్థానాలు కైవసం చేసుకుని సొంత జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టింది సైకిల్ పార్టీ. అయితే జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి తన మార్కు రాజకీయం జగన్కు రుచి చూపించారు. జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపుతో పాటు కీలక స్థానమైన కడప అసెంబ్లీ నుంచి తన సతీమణి మాధవిరెడ్డి గెలుపులో కూడా విజయం సాధించారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన వాసు 2014 ఎన్నికల ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అనతి కాలంలోనే సీనియర్లను కాదని జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి కారణంగా సొంత పార్టీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్ష పదవికి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభిప్రాయాన్ని సేకరించారు. ఇందులో సిట్టింగ్ అధ్యక్షుడు వాసును ఎక్కువ శాతం క్యాడర్ వ్యతిరేకించిందనే గుసగుసలు ఇప్పుడు జిల్లాలో గుప్పుమంటున్నాయట. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో వాసు అంతా తానై చక్రం తిప్పారు. అలాగే 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారం చేపట్టిన జిల్లా అధ్యక్షుడిగా వాసు పార్టీపై పట్టుకోల్పోయారనే ప్రచారం సొంత పార్టీలోనే జోరుగా సాగుతోందట. జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోలేని విమర్శలు ఒకవైపు సాగుతుంటే జిల్లాలో సీనియర్లు తొక్కాలేదు, అంతా రెడ్డెప్పగారి కుటుంబ నాయకత్వంలో పనిచేయాలని ఇటీవల వాసు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీ వేట మొదలుపెట్టింది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో 7 చోట్ల గెలిచిన కూటమి ఇక నుండి 2029 టార్గెట్గా పనిచేసి రానున్న ఎన్నికల్లో పులివెందుల కోటతో పాటు అన్ని స్థానాల్లో గెలిచే విధంగా వ్యూహాలు రచిస్తోంది. అయితే వైనాట్ పులివెందుల నినాదాన్ని నిజం చేయగల సామర్థ్యం ఉన్న టీడీపీ రథసారథి ఎవరా అన్న ఆలోచన కడప జిల్లాలో మొదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు పటిష్టతమైన నాయకత్వం అందించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. సీనియర్లు, యువనేతల కాంబినేషన్లో పార్టీకి బలమైన నాయకత్వాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈసారి మొహమాటాలకు, సిఫార్సులకు తావు లేకుండా కరడుగట్టిన కార్యకర్తల్ని కమిటీలో నియమిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కొత్త అధ్యక్షుడి కోసం అభిప్రాయాలు సేకరించింది హైకమాండ్. ఈ నెలాఖరు వరకు జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో పాటు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే 2024 ఎలక్షన్స్లో ఉమ్మడి కడప జిల్లాలో యువ అభ్యర్థులకు అధిష్టానం పెద్దపీట వేసింది. ఈ మార్పు కొనసాగించాలని అధిష్టానం భావిస్తే కడప జిల్లా రథసారథ్య బాధ్యతలు యువతకే అప్పగించే ఛాన్స్ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే యూత్ కోటాలో భూపేష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి చుక్కలు చూపించారు జమ్మలమడుగు టీడీపీ యువనేత భూపేష్ రెడ్డి. మరోవైపు మహానాడును సక్సెస్ చేయడంలో తన
తనదైన శైలిలో వ్యవహరించి అందరినీ కలుపుకుపోయి సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ల వద్ద శభాష్ అనిపించుకున్నారు. అలాగే రాజకీయ నేపథ్యం కలిగిన యువనేత కావడంతో భూపేష్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని ప్రచారం పార్టీలో వినిపిస్తోందట. మరి ఈసారి యువనేతని కడప అధ్యక్ష పీఠంపై చంద్రబాబు కూర్చోబెడతారా, లేక ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తారా అనేది వేచి చూడాలి.